క్లాసుగా కూడా మనం ఈరోజు కొన్ని నేర్చుకోవాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కొంత భాగాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు మనందరం కూడా మన బ్రదర్ అసెంబ్లీలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని ఒకటి మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎవరి ఏదైనప్పటికీ సరే బైబిల్ ఎలా ఉంటుందంటే రెండంచుల ఖడ్గం అది. కాబట్టి మనము ఎలా మాట్లాడుకున్నా అన్నిటికీ సరిపోతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే కొంత భాగాన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 14వ అధ్యాయం తెరిచి ఉంచండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం చదవాలి, సహోదరుడు చదవాలి మాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు. మొదటి కొరింథీ 14, 34, 35 వచనాలు చదవండి సహోదరులు. సహోదరులు మొత్తం చదువుకున్నాం. సహోదరులు మొత్తం మాట చదువుకున్నాం అందరూ. 155వ పేజీ మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 34, 35 వచనాలు. అనుకున్నవాడు కూడా తీర్చోడండి, చదువుకుందాం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలేను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రం చెప్పుచున్నాను, వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఎంత తమ తమ భర్తలను అడగవలేను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమగా నా తండ్రి, కృపకరం చేసే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో జీవముల దేవుని సంఘములో సంఘము నీ శరీరం కదా ప్రభువా. నీ శరీరములు అందరం కూడా అవయవాలు కాబట్టి ఈ సంఘం అనే శరీరములో ప్రతి అవయవం కూడా దాని పరిమాణం చొప్పున పని చేస్తేనే కానీ ఆరోగ్యంగా ఉంది శరీరం. అలాగే సంఘం కూడా అందరూ కూడా ఆయన పనుల బట్టి అంగితులను బట్టి పనిచేస్తూ ఉన్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యంగా ఉంది శరీరం. జన ప్రభు చదువుడ వాక్య భాగం అయినా మీరు మాతో మాట్లాడి మా అందరికీ కూడా ప్రభు ఈ వాక్యం నేర్పించి బలపరిచినైనా ఈ వాక్య అడుగు జాడల్లో మేమందరూ నడుచుకోవడానికి, నేను మహిమపరుచుకోవడానికి ప్రచురమని చేతి బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వించమని, నిలబడ్డవాడు మీరు దీనుడు బలహీనుడు తండ్రి, ఈ ఆత్మచాతనికి బలపరిచినైనా ఈ సాధనముగా వాడుకొని మహింపొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమునే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే మనకి ఒక నియమం ఉంది. మరి ఒక నియమం ఏంటంటే, నేను మనం అక్కడికి వెళ్ళాం కదా, ఎక్కడికి బెనకకి వెళ్ళాము. జాను మంగాచార్య మీటింగ్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు జయంతి ఏం చేశాడంటే, వార్షిక కూర్చున్న రాత్రికి ఇద్దరు సహోదరుల చేత స్తోత్రాలు చెల్లించాడు. అంటే వాస్తవానికి ఏమవుతుందంటే ఈ విషయాల్లో 34 సంవత్సరాలు ప్రభు కాచి కాపాడాడు. కాబట్టి స్థానిక సంఘస్థులందరూ కూడా ప్రభు ఎంత స్థుతించండి అన్నప్పుడు ఇద్దరు స్త్రీలు స్థుతించారు. అయితే వాళ్ళకే మనకు డిఫరెన్స్ అయిందన్నమాట.
ఫస్ట్ నుంచి కూడా అనాదిలో ఈ యొక్క రహస్య ఫెలోషిప్, అలాగే ప్రజల అసెంబ్లీ ఇవన్నీ కూడా కలిసి ఉండే సంఘాలు, ఒకే తెగ మీద ఉండే సంఘాలు అవన్నీ కూడా. అయితే వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు అంటే స్త్రీలు ప్రార్థన చేస్తారు, వాక్యం చెబుతారు, పాడతారు, అందరు కలిసి ఉన్న పని చేస్తారు వాళ్ళు. అయితే మనకు ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే ఇక్కడ ఇది పట్టుకుంటారు మన వాళ్ళు. పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు పాడచ్చు, మాట్లాడచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే వాడికి కూడా అధికారం ఉంది, లేదని అనడానికి లేదు. అయితే ఈ వ్యత్యాసం ఆడొచ్చిందా అనేది బైబిల్లో నేను ధ్యానం చేశాను, అది మనం గుర్తు చేసుకున్నాం అంతే. అసలు ఇద్దరికి రిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందని ఒక మాటలో చెప్పొచ్చున్నాను. హృదయం గారు వెలుగుతూ ఉన్నావా? మంచిది. ఆ స్త్రీ మీద పురుషుడు ఆధిక్యత ఎందుకు, పై చెయ్యి ఎందుకు అనేది ఒక మాట చెప్పచ్చు. అర్థమైందా? ఇదంతా మన తర్వాత ధ్యానం చేసుకున్నా ఒకటే ఒక పాయింట్ చెప్పుద్ది దీంట్లో. స్త్రీకి పురుషుడికి డిఫరెన్స్ ఏంటి, అసలు పురుషుడికి స్త్రీ ఎందుకు తగ్గాలి, ఎందుకు మౌనంగా ఉండాలి, లేకపోతే పురుషుడు ఆ స్త్రీ మీద అధికారం ఎందుకు చేయాలంటే దానికి సింపుల్ మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఎవరు చేశాడు? దేవుడు ఆదామును చేశాడు, అంతే. కాబట్టి అధికారం గల ఆదామును ముందు చేశాడు, తర్వాత ఆయనలో నుంచి స్త్రీని చేశాడు. అందుకే తగ్గాలంతే. బైబిల్ అదే చెబుతుందన్నమాట. ఎందుకు తగ్గాలో పౌరులు కూడా ఆయన కూడా ధ్యానం చేసినప్పుడు ఈ మాట ఉన్నాయి, బైబిల్ చూపిస్తాం మనకి. కాబట్టి స్త్రీకి పురుషుడికి డిఫరెన్స్ ఏంటంటే, పురుషుడు కుడి చెయ్యి, ఆ స్త్రీ ఎడమ చెయ్యి. ఏ గృహంలో సరే, ఎక్కడైనా సరే. కాబట్టి ప్రియులారా, అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. కొన్ని ఆఫీసుల్లో స్త్రీ పెద్ద అధికారం. మన జిల్లా కలెక్టర్ ఎవరు? ఆడవే కదా, చిన్న లేడీ కదా, కలెక్టర్ లేదు. అది అధికారం, అది అధికారం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, అది చట్టం అన్నమాట, అది రాజ్యాంగం అన్నమాట అది. కాబట్టి బైబిల్ రాజ్యాంగం ఏం చెబుతూ ఉందంటే ప్రియులారా, పురుషుడు అన్నిటికన్నా కూడా ఎక్కువ. అందుకని ప్రియులారా ఇక్కడ ఏమన్నాడంటే, స్త్రీలు సంఘములో మమ్ములుగా ఉన్నవలేను, కానీ మాటలాడుట వారికి సెలవీయలేదు. ఇలాగ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. 35వ వచనం, వారు ఏమైనాను నేర్చుకునగలరు, ఎంత తమ తమ భర్తలను అడుగువలేను. సంఘంలో స్త్రీ మాటలాడుట అవమానము. సంఘంలో స్త్రీ మాట్లాడతాడంట, చెప్పండి, మనం నేర్చుకుందాం. అయితే ఏమైనా సరే పిల్లరా, ఈ అధ్యాయమైన అంశము సంఘ సభల్లో కొన్ని ఆర్థిక సామర్థ్యాలను ఎలా ఉపయోగించాలనేది ఇవి మాట్లాడే సామర్థ్యాలు. సంఘ సభల్లో స్త్రీలు ఈ సామర్థ్యాన్ని ఉపయోగించకూడదని పౌలు అంటున్నాడు. సభల్లో అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవి వారికి ఉండవచ్చు, కానీ ఇతర సమయాల్లో వాటిని ఉపయోగించుకోవాలని పౌలు అంటున్నాడు. సామర్థ్యం ఉంది స్త్రీలకు. ఏముందంట? మాట్లాడే సామర్థ్యత ఉంది, ప్రార్థించే ఆత్మ ఉంది, పాడే వరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పురుషులు స్త్రీలు ఉన్న సభలో వారికి అవకాశం, అధికారం లేదు, కానీ వారికి ఇతర సమయాల్లో వాటిని ఉపయోగించుకోవచ్చు. అందుకని మన వాళ్ళు ఏం పెట్టారంటే, స్త్రీల కూడికను అరేంజ్లో చేశారు. స్త్రీల కూడికను పాడచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం వాళ్ళు చెప్పచ్చు, మాట్లాడచ్చు. కాబట్టి దేవుడు స్త్రీలకు ఇచ్చిన వరాన్ని ఆయా సమయాల్లో, ఇతర సమయాల్లో వాటిని ఉపయోగించుకోవచ్చని కూడా బైబిల్ చక్కగా తెలియజేస్తూ ఉంది. 1 తిమోతి రాసిన పత్రిక, మన స్త్రీలు దయచేసి పెన్నుంటే టిక్ చేసుకోండి, మంచిది మనకు పడితే. వాటి గురించి ధ్యానం చేయండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11-12 చదువుతారు. చదవండి, నేర్చుకుందాం అంతే. ఇక్కడ మన స్త్రీలను ఇప్పుడు కూడా చిన్న చూడటం కాదు బైబిల్, కానీ అందరూ సమానమే దేవుని దృష్టిలో. సభల్లో, గృహాల్లో కూడా స్త్రీ పురుషుడితో లోబడి ఉండాలి అని అర్థం. చదవండి అందరూ. 1 తిమోతి రాసిన పత్రిక
రెండవ అధ్యాయము 11-12 వచనాలు చదువుతారా? స్త్రీలో మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలో మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు ఎవరంటే మాట దేవుడే కదా. ఇంకా మనము ఎలా మనం ఎదురు మాట్లాడగలం? ఏమయ్యా అమ్మా శ్రీకర్ వింటున్నావా? మీరు మమ్మల్ని ఎందుకు మాట్లాడి కొంతమంది స్త్రీలు గొడవ పెట్టుకుంటారు. కొంతమంది స్త్రీలు తెలుసా, మీరు మమ్మల్ని ఎందుకు మాట్లాడారు, ఎందుకు పాడలేరు, ఎందుకు ప్రకటన చేయరు అని చెప్పి టీవీలో సభలో కొంతమంది స్త్రీలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ముసుగేస్తారు. నిన్న బెరాకాల ఒక అమ్మాయి పాటలు ఇస్తే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ముసుగులేదు, బయట తప్పుంది, పాటలు పాడుతూ ఉంది. ముస్లింల గురించి కూడా బైబిల్లో స్పష్టంగా ఉంది. ఈ ముస్లిం కూడా కారణం ఏంటో తెలుసా? అసలు ముసుగు ఎందుకు వేసుకుంటారంటే ఇస్సాకుకి రెబ్కాను తీసుకురావడానికి వెళ్ళారు. రెబ్కా వస్తూ ఉంది, ఇస్సాకు పొలంలో కనబడ్డాడు. కాబట్టి అతని ద్వారా రెబ్కా ఇస్సాకు చూసినప్పుడు ఆమె గుర్రం మీద దిగేం చేసింది తెలుసా? ఆ బయట చెంగు ముసుగు వేసుకుంది. దీనత్వాలుగా తెలుసా అది చూసాను అనమాట. ముసుగు ఎందుకు వేసుకుంటారు తెలుసా? దీనత్వము, తగ్గించుకోవడం, లోబడటం, పురుషుడితో లోబడటం ముసుగు అనేది. కాబట్టి ముసుగు లేకుండా స్త్రీలు ప్రార్థన చేయకూడదు, పాట పాడకూడదు, వాక్యము చెప్పకూడదు. ఈరోజు టీవీలో మనం చూస్తూ ఉన్నాం. ఆయా రీతులుగా ముసుగు లేకుండా స్త్రీలే బహిరంగ చెప్పచ్చు. వాళ్ళకి అధికారం లేదని కాదు, సభల్లో పురుషుల మధ్య వారు మాట్లాడడానికి. నేను ఏమన్నాడు? 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు మనసు పెట్టండి. వాటి మనసు పెట్టండి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణమైన విధేయత అంట. ఇక నియమాప్తులు కూడా తిరుగులేదు. ఆడ లోపడాల్సిందే. నువ్వు వాళ్ళతో మాట్లాడుతుంటే లోపడాల్సిందే, కూర్చోవాల్సిందే, అంతే. ఇది ఎవరి వాక్యము? దేవుడు వాక్యం. అశ్వీకరణ చూపిస్తుంది. దేవుని వాక్యం అంట. దేవుని వాక్యం మనం ఏం చేయలేము ఇది. కాబట్టి 11 ఏముందంటే, స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలే. స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు చెలవీయను. ఎందుకన్నాడు? మొదటి వచ్చిన చూడు, 11వ వచనం. అందుకే చెప్పాడు అన్నమాట. మొదట చదవడమ్మా. మొదట ఆదామును, తరువాత హవ్వను నిర్మింపబడింది కదా. ఎందుకే లోపడంట? మొదట ఆదామును చేశాడు, తరువాత హవ్వను చేశాడు. మోసపోయింది కూడా చెప్పండి. సాధారణ చేతిలో మోసపోయింది కూడా అవే కదా. అందుకని లోపడాలి. ఇంతే అంటున్నారా? అనుకున్నా వాళ్ళు అసలు మగాడి పురుషుడికి అధికారము స్త్రీ ఎందుకు లోపడాలంటే ఈ మాట మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏ మాట? 14 వచనము 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనము. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడేను. ఇంతే సంగతులు. కాబట్టి స్త్రీ మౌనంగా ఉండాలి. మాట్లాడటానికి, పురుషుల మీద అధికారం చేయడానికి నేను వారికి అధికారం ఇచ్చాను. స్త్రీలో మౌనము వహించి సంపూర్ణమైన అడుగుతో నేర్చుకోవాలి. స్త్రీ నేర్పడానికి పురుషునికి పై అధికారము చెలాయించడానికి కానీ నేను వారికి సెలవు ఇవ్వను. ఆమె మౌనముగా ఉండాలి, అంతే. మౌనముగా ఉండాలి. 2వ కొరింథీ రాసిన పత్రిక చూసాం కదా. అడుగమంటున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనం. మన వాక్యానుసారంగా కొన్ని చూసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1 కొరింథీ 11.
11వ అధ్యాయంలో 3వ వచనం చదవండి ఒకరు. 11వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ప్రతి పురుషుని ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలని కోరుచున్నాను. 7వ వచనం చదవండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ఏ పురుషుడైతే తల మీద ముసుగు వేసుకుని ఏ పురుషుడైతే 7వ వచనం 11:7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు. మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకునకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమ ఉన్నది అంటున్నాడు. చాలు చాలు, అది కూడా 10వ వచనం ఇందువలన దేవదూతల బట్టి అధికార సృష్టిన స్త్రీకి తల మీద ఉండవలేను. ప్రియులారా, ఇంకా వాళ్ళందరికీ కూడా మంచి సమాధానం మాట కూడా చెప్పాడు. 11వ వచనం, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుల నుండి ఎలాగో కలిగను, అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నేర్పించడానికి నేర్చుకోవడానికి ఆ పురుషులున్న బహిరంగ సభల్లో నేర్పడమని పౌలు ఉద్దేశం. అంటే ఏమన్నాడు? ఎవరైతే పురుషులున్న బహిరంగ సభల్లో అవి నేర్పించకూడదు అని పౌలు ఉద్దేశం. ఈ విధంగా చేయడము స్త్రీల పని కాదు. ఇప్పుడు అందరం ఉన్నాం కదా, స్త్రీలు పురుషులు ఉన్న సభల్లో స్త్రీలు మాట్లాడటానికి నేను సెలవు ఇవ్వడం లేదు. ఇక్కడ 1000 మంది స్త్రీలు ఉన్నా స్త్రీ మాట్లాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు. వాస్తవికంగా కొన్ని సంఘాలు ఈ ఆదివారం కూడా స్త్రీలకు పాటించిన సమయం లేదు. మీటింగ్స్ ఇస్తారు. ఆదివారం ఆరాధనలో స్త్రీలకి పాటలు కూడా ఇవ్వాలి. మన మీద పిల్ల మన వాళ్ళని మనం ఎక్కడే చేసుకోవాలో జీవనం చేయాలని ఉద్దేశంతో మనం అలా చేసుకుంటున్నాం. కానీ ఈ వాక్యాలు పట్టుకొని మన సహవాసం నియమం ప్రకారం ఎలా ఉంటుందన్నమాట. మనం ఏం చేసుకున్నామంటూ 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో 1 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చదువుకున్నట్లుగా ఈ భాగాన్ని కాస్త మనం వివరించుకుంటున్నప్పుడు, కానీ స్త్రీలు తమ కంటే చిన్నవారిన స్త్రీలకు దేవుని వాక్యము వ్యక్తిగతంగా పురుషులకు నేర్పే అవకాశం ఉంది అంటున్నాడు. స్త్రీలు ఎలా ఉండాలంట? తమ కంటే చిన్నవారైనటువంటి స్త్రీలకు దేవుని వాక్యముల వాళ్ళు చిన్న పిల్లలకు కూడా నేర్పించవచ్చు స్త్రీలు. కాబట్టి తీతుకు రాస్తా అంటాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇది మనకి జ్ఞాపకం చేసి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనం చదవండి. మనం నేర్చుకున్న కొన్ని. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనం చదువుతారా? అలాగునని అయ్యా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3-5 చదవండి. అలాగునని వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తన భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థ బుద్ధి కలవారును పవిత్రులను ఇంట ఉండి పరిశేషకుల వారును మంచి వారిని ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారై ఉండవాలని బోధించను అంటాడు. కాబట్టి వీళ్ళకి కూడా దేవుడు చెబుతున్నాడంటే, మీరు కొన్ని గృహాలు దర్శించవచ్చు. అర్థమైందా? కొన్ని గృహాలు దర్శించి క్రైస్తవ స్త్రీల యువతలకు దేవుని వాక్యం నేర్పడం ద్వారా వీలైన సేవ, విలువైన సేవ చేయవచ్చు. స్త్రీలు సేవ చేయొచ్చు. ఎక్కడ ఏమంటున్నాడు? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3-5 వచనాలను చదువుకుంటున్నప్పుడు, అలాగునని వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను
మిగుల మధ్య పానాశక్తులమై ఉండక ప్రవర్తన యందు భయభక్తుల గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తన భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారు, స్వస్థ బుద్ధి గలవారు, పవిత్రులను ఎంట ఉండి పరిశేషికున్న వారును మంచి వారునై ఉండవలని బుద్ధి చెప్పచ్చు, మంచి ఉపదేశం చేయవారి ఉండవలని బోధించు. కాబట్టి స్త్రీలు ఉన్నారు చూడండి, కొన్ని కుటుంబాలు పాడైపోతుంటారు, కొంతమంది చెడిపోయిన స్త్రీలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, స్త్రీలు దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించండి. ఇదే తిరిగి చెబుతున్నమాట పౌలు. అలాంటి వారికి వెళ్ళి మీరు వాక్యం చెప్పండి. ముసలాళ్ళు ఉంటారు, ఎవరి స్త్రీలు ఉంటారు, కొన్ని భర్తలు లేనటువంటి వాళ్ళ స్త్రీలు ఉంటారు. వారందరి దగ్గరికి వెళ్ళి వారిని వాక్యం చెప్పి మంచి జీవితంలోకి వారిని నడిపించండి అని తీతు రాసిన పత్రికలో ఆయన చెబుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలసిందే కానీ వారు మాట్లాడటానికైనా నేను వారికి చాలా ఎందుకు మౌనంగా ఉండాలంటే ప్రియులారా, పౌలు ఇంకా మాటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలా ఉంది. 22వ వచనం 24 వచనం చదువుతారా? 5వ అధ్యాయము చదువు. 22 నుంచి 24 వచనాలు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకి ఏమైనాడు? ఏమైనాడు? శిరస్సు అయ్యున్నాడు. సంఘానికి క్రీస్తు శిరస్సు, క్రీస్తు శిరస్సు ప్రభువు. ఇప్పుడు స్త్రీలారా పిలుస్తున్నాడు. స్త్రీలారా, చదవండి. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు ఏమన్నాడు? అక్కడ స్పష్టంగా చెప్పాడు. సొంత పురుషులు అంటే భర్తలు, ఇంకా వేరే వాళ్ళు లేరు, ఉండకూడదని తెలుసు. అమ్మంటున్నారా? సొంత పురుషుడు అంటే ఎవడో నీ సొంత భర్తే, నీ భర్తే సొంత పురుషుడు నీకు. కాబట్టి ఇంకా వేరే సొంతడు ఎవరు కూడా ఎవరికి లేరు, ఉండకూడదని తెలుసు అన్నమాట ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి స్త్రీలారా, ఆ ప్రభు అనే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకి ఏమైనంట? శిరస్సై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా, చదవండి, సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు, ప్రతి విషయములు, ఏ విషయం అంట? దాంట్లో లోబడి దీంట్లో లోబడటానికి వీల్లేదు అంటనే లేదు. ప్రతి విషయములో భర్త చెప్పినట్లు భార్య వినాల్సింది. దేవుడి యొక్క ఆజ్ఞ, దేవుడి యొక్క ఆజ్ఞ, దీన్ని ఎవరు కూడా మనం కాదనలేము. కాబట్టి క్రీస్తు పట్ల తమ బాధ్యతగా భర్తలకు లోబడాలని దీని అర్థం. అంటే స్త్రీలు పురుషుల కన్నా తక్కువని కాదు. దేవుడు తన మహాజ్ఞానము చొప్పున కుటుంబంలోనూ సమాజంలోనూ ఈ క్రమాన్ని ఏర్పరిచాడు. విశ్వాసుని క్రమాన్ని అనుసరించాలని కోరుతున్నాడు. సమాజంలో చూడండి, కొంతమంది వ్యవహారం జరిగేటప్పుడు స్త్రీలు మాకంటే తెలియకల్లా కూడా లేరు, మాకంటే గొప్ప మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఇంత సమావేశం సందర్భాలు వచ్చినప్పుడు పక్కనే కూడా నీకంటే సర్వీస్ కూర్చోండి, నీకు అంతమట్టి కూడా అంతమట్టికే అంటారా? అన్నమాట సార్ అన్నమాట, నీకు అంతమట్టిగా వాళ్ళు కూర్చో, ఎలక్షన్ వింటున్నావా అంటారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు పట్ల తమ బాధ్యతగా భర్తలకు లోబడాలనేది దీని అర్థం. అంటే స్త్రీలు పురుషుల కన్నా తక్కువని కాదు. దేవుడి తన మహాజ్ఞానం చొప్పున కుటుంబంలోనూ సమాజంలోనూ ఈ క్రమాన్ని ఏర్పరిచాడు. విశ్వాసుని క్రమాన్ని అనుసరించాలని కోరుతున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక తీయండి.
మొదటి పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి వచ్చిన చదవండి. కొన్ని మనం తెలుసుకుందామని మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? అటువలే స్త్రీలారా, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి యుండుడి అన్నాడు. 5వ వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొని. ఇంకా తర్వాత 6వ వచనం వచ్చాను. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండి మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయములకు బెదరగి ఎడల పిల్లలు స్త్రీలేమో శారాకు పిల్ల, పురుషులేమో అబ్రహాముకు విశ్వాసులే పిల్లలు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఎవరి తండ్రి అంటమ్మా? విశ్వాసులకు తండ్రి. అంటే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మరి అందరూ కలిసి అబ్రహాము తండ్రి అయితే అసలుగా ప్రత్యేక స్త్రీలకు చెబుతున్న మాట ఏంటంటే ఇక్కడ ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలిచిందంట. ఏం భర్త ఎలా పిలిచిందంట? నా యజమానుడు అంటే అంత గొప్పతనము. ఈ రోజుల్లో భర్తలు అంటే కొంతమందికి లెక్క లేకపోవచ్చు. దేవుని నియమం ఇది, దేవుని ఆజ్ఞ ఇది అంతే. దీనికి ఏమాత్రం మార్పు ఉంటే కుటుంబాల్లో ఆ శోధనలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నో చూస్తున్నాం మనం. ఈ గొడవలు 2 రోజుల క్రితం మనకు తెలుసు ఒక కథనం. 3 పిల్లలు బడి మీద తీసుకుని పోయి పెట్రోల్ బస్తా అక్కడ భార్యాభర్తల యొక్క గొడవ వలన గొడవ మీద మనకు తెలియదు. స్కూల్కి 30వ తారీఖు 30వ తారీఖు స్కూల్కి వెళ్ళారు పిల్లకాయలు. మరి భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఎవరుకున్నాడు మొత్తానికి ఆ స్కూల్కి ముగ్గురు తీసుకెళ్ళాడు. తెలంగాణ జరిగింది. అది ఎర్రగొండ మండలంలో ఊరు, ప్రకాశం జిల్లాలో ఉన్నాడు. ముగ్గురు తీసుకెళ్ళి అక్కడ తిరిగి ఆడ తిట్టాడు. 2 రోజుల తర్వాత ముగ్గురిని ఆడ 4 పెట్రోల్ బస్సు కాల్చి అతను కూడా ముందు పురుగుల ముందు తాకి చనిపోయాడు. అక్కడ అతను పేపర్లో మన పత్రికలో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. ఇట్లాంటి ఎన్నెన్నో చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య సమస్యలు అనేకమంది ఇస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, అక్కడ శారా ఇప్పుడు 17వ వచనంలో ఏమంటున్నాడంటే 7వ వచనంలో అబ్రహాము శారా ఆ ప్రకారం శారా అబ్రహాముని యజమానుడని పిలుచు. ఏం చేస్తుందంట? అతనికి ఏమైందమ్మా? లోబడింది. అందుకని స్త్రీలకు ఏం పిలిచిందంటే ఇక్కడ మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరగా ఉన్నాయడలా. ఆమె పిల్లలకు ఏమవుతారంట? అబ్రహాముకు అలా కాబట్టి ప్రియులారా, ఇక మధ్యాహ్న కాల సమయంలో మనం స్త్రీలు సంఘంలో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడే చెప్పండి. ఎలా ఉండాలి? మౌనముగా ఉండవలసిందే కానీ వారికి చెలవి. బైబిల్లో ఉన్నాం ప్రవక్తలు అనే మాట మనం చాలా మాట్లాడుతున్నారు. ప్రవక్తలు అపోస్తల కార్యాలు ఫిలిప్పీ 4 కుమార్తెల వాళ్ళు 4 కూడా ప్రభు సేవ చేశారు. మరి మధ్యలో స్త్రీలు కూడా ఇక్కడ మనవాళ్ళు హన్నా అని ఒక ప్రవక్త కూడా ఉంది సువార్తలు. ఆమె కూడా వృద్ధాప్యం అంతా కూడా మందిరంలో ఏం చేసిందంట? సేవ చేసిందంట. ఏం చేసి అక్కడ రాసిందన్నమాట. ఆమె మందిరంలో దివారాత్రులు 24 గంటలు సేవ చేసిందంట. 24 గంటలు 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 24 గం
పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు కాపురం చేసిన భర్తతో ఏమైందో మనకు తెలియదు. అక్కడి నుంచి ఆ తర్వాత వయసంతా కూడా ఆ మందిరములోని దివారాత్రుడు సేవ చేస్తుంటే మనం అనుకోవచ్చు మందిరం శుభ్రం చేయొచ్చు, ఇంటికి కూడా మందిరంలో ఉందంట. స్త్రీలకు పడిపోయిన స్త్రీలకు వాక్యము చెప్పచ్చు, ఇలా సేవ చేస్తుందంటే. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రవక్తలు దెబోరా, అహరోను, మిరియాము అక్కడ నుండి మనం గ్రంథాలు చూసినట్లయితే ఇలా కూడా స్త్రీలు ప్రశ్న చేశారు. కానీ ఆయన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాడు ఒకవేళ పరిశ్రమ చేసే ఉండొచ్చు. కాబట్టి పవిత్రత దేవుని ఆశాభావము. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? మొట్టమొదటిది కాసులమ్మ, మనం ఆయన దగ్గర చాలా కోరుకుంటాం. నాకు అది కావాలి, ఇది కావాలి, ఎన్నెన్నో కోరుకుంటాం ఆయన దగ్గర నుంచి. మనం కోరుకునేది ఒకటి దేవుడు పవిత్రత, పరిశుద్ధత. మన దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటంట? మొట్టమొదటి కోరిక ఏంటంటే నీ పరిశుద్ధత. ఒకటే మాట ప్రభు చెప్పాడు మనకి, నేను పరిశుద్ధుడు కనుక మీరును అంతే. మన దగ్గర కోరుకుంది అంతే. మనకని కోరుకుంటాం తెలుసా? కేసేపో సాగు మన పెద్ద పెట్టి రాస్తే ఎన్ని కోరికలు ఉంటాయో మనకి ప్రియులాగా. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే పవిత్రత, ఆయన ఆశ. ఆయన పిల్లల పట్ల కోరుకునేది ఏంటంటే ఆయన పరిశుద్ధత, ఆయన కోరిక, ఆయన కోరుకునేది విధేయత గల మనసు. ఇవే ఒక విశ్వాసురాలైన స్త్రీలలో దేవుడు చూడగలిగే సౌందర్య లక్షణాలు. ఏ లక్షణాలంట? సౌందర్య లక్షణాలు. సౌందర్యం కోసం ఎలా ఉంటుంది తెలుసా? మనం ఏం చేస్తామంటే ఎన్నో షేర్లు సెలెక్ట్ చేస్తూ ఉంటాం, ఎన్నో మ్యాచింగ్గా సెలెక్ట్ చేస్తూ ఉంటాం స్త్రీలు. ఇక్కడ పేరు రాసిన పత్రికలు చెబుతున్నాడు, ఏం కాదు స్త్రీలకు సౌందర్యము, స్త్రీలకు అందం వచ్చేది ఎక్కడంట? చూడండి అన్నమాట. 3వ వచనం చదవండి అమ్మా. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? జడలో అల్లుకొనుటయో, బంగారు నగలో పెట్టుకొనుటయో, వస్త్రములో ధరించుకున్నటైనను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా, చెప్పండి, చదవండి, అలంకారముగా ఉండక. అమ్మ నిద్రపోకండి. ఈ పట్టు చీరలతోటి, ఈ జడలతోటి, ఈ జాకెట్లతోటి, బంగారు నగలతో మీకు అలంకారముగా ఉండక. చెప్పండి, అలంకారం మీకు ఉండక. ఎలా ఉండమంటాడు? 4వ వచనం మీద మనసు పెట్టండి, కన్ను పెట్టండి. 4వ వచనం మీద సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. ఎంత మంచి మాట తెలుసా? మీ హృదయపు అంతరంగ స్వభావం అంట మీకు అలంకారముగా ఉండవలేను. అంతేకాదు, అది దేవుని దృష్టికి, అని చెప్పి చదవాలి కూడా, అది దేవుని దృష్టికి మిగుల విలువ కాదంట. అరే ఈరోజు 5 సంవత్సరాలు దండేసుకొని వచ్చింది అనుకో అమ్మాయి, అబ్బాయి ఈమెకాడ 5 సంవత్సరాలు దండకి ఇంట్లో ఎంత ఉందో, ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధనవంతులు, ఎంత భాగ్యవంతులు పొగుడుతూ ఉంటారు. అసలు విలువ ఎక్కడ ఉందంటే ఇంటి మీద రాదు. బాహ్య సౌందర్యము, అందము, మోసగతము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇది విలువ కలదు. కాబట్టి మనకి లేదు ప్రస్తుతానికి కొన్ని గ్రామాల్లో, కొన్ని ఏరియాల్లో స్త్రీలు ఆట ఆడిస్తారన్నమాట. వాడు విలువ ఏంటో, వాడు ప్రతాపం ఏంటో చూపిస్తారు. చర్చల మీద పట్టు వేల ఖరీదు పట్టు చీరలు కట్టుకొస్తారు కొందరు స్త్రీలు. చర్చస్ వాళ్ళకున్న బంగారంతో వేసుకుని వస్తారు. దానికి 2 మనము వీక్నెస్ పాయింట్స్ అండి. 1, పక్కోళ్ళని శిరసూపు చూసేదానికి దారి. మంచి పట్టు చీరలు కట్టుకొచ్చి విలువైన బంగారం వేసుకొని వచ్చి ఒకవేళ పేదలు కూర్చుంటే ఎంత సిద్ధమవుతాడు? దేవుని దృష్టిలో
అవమానం, అది గొప్పతనం చాటుకుంటూ ఉంటారు. రెండవది, దేవుని దృష్టిలో దేవునికి అది అంగీకారము కానే కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆశ ఏంటంటే మన పట్ల, దేవుడు మన పట్ల ఆశిస్తున్న కోరిక ఏం చెప్పాను నేను? అనవాయిగా చెప్పాను, ఇందాక చెప్పే కదండి. మనం కోరుకుంటున్నాం చాలా, ఆయన మన దగ్గర నుంచి ఆశ కలిగి కోరుకుంటున్నది ఒకటే ఉంది. అదేం చెప్పాను? పరిశుద్ధత. చెప్పేదంట చాలు, నువ్వు పరిశుద్ధిగా జీవిస్తే చాలు. సహోదర సహోదరి, ఎందువల్ల అన్నాడు ఆ మాట? ఎందుకు కోరుకుంటాడు ఆ మాట? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా అంతే. అక్కడ ఏమి మనం చెప్పడానికి వీల్లేదు. పరిశుద్ధత కన్నటికి కూడా ఆయన మందిరానికి అనుకూలము అంటున్నాడు. కనుక ప్రియులారా, ఒక విశ్వాసురాలైన స్త్రీలలో దేవుడు చూడగలిగిన సౌందర్య లక్షణం కొలస్సీ 3:18 చదువుకున్నాము. కొలస్సీ 3:18, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతారు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి, ఇది మీ ప్రభువుని బట్టి ఏమైందంట? యుక్తమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి, ఇది ప్రభువుని బట్టి చాలా మంచి కార్యము అంటున్నాడు. ధర్మశాస్త్రం కూడా చెప్పుచున్నాడు. ధర్మశాస్త్రం చెప్పాడు కదా, ముందుగానే చదువుకున్నాం. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ధర్మశాస్త్రం ఇదే చెప్పిందంట. ఆయన స్త్రీతో నీ ప్రయాసం, చదువుకుంటే ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసను, నీ గర్భ వేదనను నీకు మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. చదవండి. అతడు నిన్ను, చెప్పండి, అతడు నిన్ను అన్నమాట. అసలు స్త్రీ ఎందుకు భర్త మీద కొంచెం తక్కువ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాదాపు పిల్లల్లో భర్తదే అధికారం ఉండదు, పెద్దలు కూడా ఉండదు. 90% అట్లాగే ఉంటుంది. కొన్ని గృహాల్లో ఆడవాళ్ళే అధికారం చేస్తూ ఉంటారు. అదే దేవుడు పెట్టిన నియమం ప్రకారం అయితే ఇది ధర్మశాస్త్రం కూడా ఇదే మాట చెబుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో అది స్త్రీకి శాపం ఏంటంటే, స్త్రీకి శాపం ఇదే, నీ ప్రసవ వేదన నిప్పులే దేవుడు పెట్టే శాపం స్త్రీకి. స్త్రీ ఎందుకు ప్రసవిస్తూ నిప్పులు పడతంటే, నువ్వు ఆజ్ఞ మీరే దేవుడిని మోసపరిచావు, ఆదాము మోసపరిచావు, కాబట్టి నీకు శిక్ష. ఏ శిక్ష? దేవుడు గర్భ వేదన, ప్రసవ దినాలు స్త్రీకి దేవుడు పెట్టిన శిక్ష. అంతే. ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, దేవునిని వ్యతిరేకించడం ద్వారా మనం గుర్తుపెట్టుకోసే మాట. అసలు ఎందుకు స్త్రీకి ప్రసవ వేదన, నొప్పులు ఇవన్నీ ఎందుకు కలిగించండి? దేవుడు పెట్టిన శిక్ష. అందుకని ఆ మాట చెప్పాడు కదా, ఏం చెప్పాడు 14వ వచనంలో? ఆయన స్త్రీతో నీ ప్రయాస, నీ యొక్క ప్రయాసమును, నీ గర్భ వేదనను నీకు నేను మిక్కిలి హెచ్చించాను. గర్భ ప్రసవ వేదన, వేదనతో ఎలాంట? వేదనతో పిల్లల కందము, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. వాంఛ అంటే కోరిక లేకపోతే ప్రేమ, కోరిక లేకపోతే ఏమవుతుంది? ప్రేమ. కాబట్టి భర్త ఎడల నీకు, అందుకనే ప్రేమించమంటారు. అందుకనే ప్రియులారా, నీ భర్త నీకు వాంఛ అంటే ప్రేమ కలుగును, అతడు నిన్ను ఏలును. మనిషి పతనము సమయం నుంచి కూడా స్త్రీ పురుషుడికి లోబడాలి కదా. ఈ లోకం ఉన్నంత కాలము కూడా మనిషి పతనము సమయం నుంచి కూడా స్త్రీ పురుషులకు లోబడాలి అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో
ఇటు మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఇంకొంత భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. కాబట్టి ప్రియులారా, ఈ స్త్రీలు మాట్లాడటానికి ఈ వాక్యం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మనకి ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏమయ్యా, ఫిలిప్పీకి 4 కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళ దినములలో దెబోరా ఉంది, మరి మిరియా ఉంది, ఇంకా ఉన్నారు స్త్రీలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ మాట్లాడలేదా? మరి మేమెందుకు మాట్లాడచ్చు. కొత్త నిబంధన చెప్తుంది ఏంటంటే, మీరు పురుషులు ఉన్న దగ్గర మాట్లాడకూడదు. ఏం చెబుతుంది? పురుషులు ఉన్న దగ్గర మీరు మాట్లాడకూడదు. మీకు పరిస్థితి మీద భారం ఉందా? ప్రతి ఒక్కరిని దర్శించు. చిన్నపిల్లలు ఉంటారు, జబర్దస్తులు ఉంటారు, లేదా కొన్ని కుటుంబాల్లో కొంతమంది లేడీస్ మధ్యలో అనేక పిల్లలు చెడిపోయి ఉంటారు. నీ వాక్యం చెప్పు, మార్చు వాళ్ళని, మంచి మార్గం నడిపించు. ఇది కొత్త నిజమని చెబుతుంది. కొంతమందికి స్త్రీలకు పరిచయాలు ఆ టంగుటూరులో ఒక అమ్మాయి ఉంటారు. ఇప్పుడు బైబిల్ పెట్టుకుంటాం చూసావా, టంగుటూరులో సాగర్ శాస్త్రం కూర్చున్నాం అమ్మాయి. ఇప్పుడు అయిపోయా ఏదో భయపెట్టు ఇంటికి పోయింది, ఆ వాక్యం చెప్పింది. చూసావా ఇక్కడే మనకి పోయే బాగుంది. అంతకుముందు సాగర్ శాస్త్రం కూర్చుంది, మంచి విశ్వాసి. ఆ మాట బ్రదర్ తెచ్చి ఏదో మన బాగుంటుంది బైబిల్ కొట్టుకొని ఇది తాగను. కాబట్టి ఇప్పుడు యువతాన్ని పోతుందంటే అలా చేయండి. మీరు ఇక్కడ ఉంటున్నారా, చదువుకున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా, 2 గ్రహాలు దర్శించండి. చెడిపోయిన వాళ్ళు ఉంటారు, పడిపోయిన వాళ్ళు ఉంటారు. బాగు చేయండి, వాక్యం చెప్పి మంచి మార్గం నడిపించండి, వారి కోసం ప్రార్థన చేయండి. స్త్రీల కొడుకులో మాట్లాడండి, స్త్రీల గురించి వాక్యం చెప్పండి. ఇది స్త్రీలను వాడుకోవచ్చు, వాడు అయితే పురుషులు ఉన్న దగ్గర వాడికి ఆధిక్యత లేదు అనే సత్యాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సరే, మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఇంత భాగాన్ని ప్రభు చిత్తవతి ఈసారి దేవుడు సమయిస్తే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. స్త్రీల చివరిగా 1 కొరింథీ 14, 34, 35. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 34, 35 వచ్చిన అందరూ కలిసి చదువుకున్నాం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలసినదే కానీ మాటలాడుట వారికి సెలవు లేదు, ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ధర్మశాస్త్రం చెప్పిందంటే ఏం తెలుసా? అమ్మ వినండి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? అదే చెప్పింది కదా, ఆదికాండం 3:16లో. అదే ధర్మశాస్త్రం. ఇలాగ ధర్మశాస్త్రం కూడా చెప్పిందంటే ఆయన నిన్ను ఏలును. అవ్వ చెబుతూ ఉన్నాడు, ఆదాముని ఏలుతాడు, ఇంక మీద పైవాడుగా ఉంటాడు. అది ధర్మశాస్త్రం అనే మాట పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. సరే, 35 వచ్చింది చూడండి. వారు ఏమన్నారు? 11, 14, 35. వారు ఏమైనా నేర్చుకోవడం కోరిన తమ భర్త నొడగవలేను. సంఘములో మాటలాడుట, సంఘముల స్త్రీ మాటలాడుట ఏమన్నాడు? చదవలేదండి. సంఘములో స్త్రీ మాటలాడుట ఏం తీసుకుంట? పెద్దగా చెప్పు. ఏమన్నాడు? నేను చెప్పిన మాట కాదు, ప్రభు చెప్పిన మాట. కాబట్టి బైబిల్లో ఏది కూడా ఒక అక్షరమైన ఒక బొల్లైనా తప్పిపోలేదు. ఒకవేళ ఇది మనం కొన్ని స్త్రీలు మాట్లాడి మాటలు చెప్పేవనుకో, వాళ్ళేం చెప్పకపోతే దేవుడి వాక్యము 2 అంచులు కలిగిన అక్క వింటున్నారు, 2 అంచులు కలిగిన చూపిస్తారు. మీరు ఎందుకు మాట్లాడాలి? చూపిస్తారు. అది దేవుని వాక్యంలో ఆ మాట హిబ్రీ రాష్ట్ర 4వ అధ్యాయంలో 12వ వచనం దేవుని వాక్యము ఆ చదవడం ప్రారంభిస్తుంది. మనము దీన్ని ఎలా వర్ణించాలో మనకి జ్ఞానం సాలదు. ఏదైనా కొద్దిగా మనం నేర్చుకోవడం చదువుతాం. హిబ్రీ 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? దేవుని వాక్యం ఎలా శక్తివంతమైందో దాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సరే అయ్యా 4:12. ఎబ్రీ 4:12. ఎందుకనగా సుమారుగా తీరేదా? 2వ పేజీ. ఎందుకనగా చెప్పు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై,
ఎటువంటి ఖడ్గము రెండంచులు గల కంటేను ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను, కీళ్లను మూలుగను విభజించినంత విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలోనూ ఆలోచన శోధించుతున్నది అంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాట బట్టి దేవుని వాక్యము ఆ సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటేను. అర్థమైందా? కాబట్టి మనం చెప్పాము స్త్రీలు మాట్లాడకూడదు. స్త్రీలు మాట్లాడే సంఘాలలో వాళ్ళకి సబ్జెక్ట్ తీసుకుంటారు, మాట్లాడచ్చు ఎందుకో చూపిస్తారు. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఇతరుల సొమ్ము ఆశించినప్పుడు కళ్యాణం రావడం చెప్పారంట మీటింగ్లో. ఇదే మాట చెప్పారంట. దేవుని వాక్యం సత్యమైన వాక్యం వల్ల మీరు ఏమంటారు, కమ్యూనిస్ట్ సభలో చెప్తూ ఉంటారు. ఇక పని వాళ్ళు వచ్చాక అన్నది ఫోన్ చేస్తూ ఉన్నారంట. వాడు మంచి కనీస్ తీసుకొచ్చుకొని తింటూ ఉన్నాడు. ఇప్పుడు పచ్చడి కాదంటే పున్నీలు తాగుతూ ఉన్నాడు. అప్పుడు ఈ పచ్చడి ఆ పున్నీలు కారం మీద తిరిగేవాడు ఏమంటున్నాడంటే, అబ్బా ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మంచి ఆహారం తీసుకున్నాడు ఏం చెప్తున్నాడు, ఇతరుల సొమ్ము చెప్పాము, ఇతరుల సొమ్ము ఈక్వల్ అయిపోయింది కదా. అబ్బా ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం ఇది పెట్టమనే కదా, నిన్నది పెట్టరా అంటున్నాడు కారం తినేవాడు. వీడు బట్టలు చికెన్ తినేవాడు ఏమంటున్నాడు, ఇతరుల సొమ్ము ఏం చదువుతావారు కారం చేస్తున్నాడు. ఈ సంగతులకు వచ్చి సాక్ష్యం ఇచ్చేవాడు. అవును, త్వరగా వచ్చేస్తున్నాడు చెప్పుతున్నాడు. ఆమె ప్రభు యేసు రమ్ము, ప్రభు యేసు కృప పరిశుద్ధులకు తోడైన ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు కదా ప్రియమైన మా తండ్రి, కృపకరం చేసే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ఈ వాక్యములో వాక్య నియమ నిబంధన విషయాలు కూడా నేర్చుకున్నాం. ఏది ఏమైనప్పటికీ సరే మేము పరిశుద్ధంగా జీవించాలి, నీ వాక్యం విధేయంగా జీవించాలి, నీ పిల్లలముగా నీ సాక్షులుగా జీవించాలి. అదే నీ పుట్టు. మేమైతే ప్రభావ నీ పాదాల దగ్గర కూర్చొని ఎన్నో అడుగుతూ ఉంటాం, కానీ ఇది మా దగ్గర నుంచి ఆశించేది, కోరుకునేది పరిశుద్ధత, విధేయత, నీకు సాక్ష్యం మా జీవితాల్లో ఉండాలి. అలాంటి ఆత్మీయ జీవితం నాకు మా అందరికీ దయచేయండి. ఈ మధ్యాహ్నం ప్రభావ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మా హృదయంలో నింపి నీరు కట్టి ఫలింప చేయండి. మేమందరం కూడా ఈ వాక్యానుసారంగా జీవిస్తూ ఈ మహింపరుస్తూ ఈ సాక్షులుగా ఉండే జీవితాలు మాకు దయచేయండి. ఈ తెలుగు వాక్యం ఆశీర్వాదాలు నాకు మా అందరికీ సమృద్ధిగా మీరు దయచేయాలి. చేయని వచ్చిన ప్రతి ఒక్కరి బట్టి దీవించి ఆశీర్వదించి నీ కృపలతో నీకు తృప్తిపరచమని మహిమ నీకు చెల్లించబడుతుంది. నీ ప్రియకుమారుడు మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని ప్రార్థించుకొనిచున్నాము. పరమ తండ్రి, ఆమేన్.